వింటే మీకు నవ్వొస్తుంది కదా. గత కొద్ది రోజులుగా ఇంటర్నెట్లో, టీవీ ఛానల్స్లో ఒక న్యూస్ విపరీతంగా వైరల్ అవుతోంది. అదేంటంటే యేసుక్రీస్తు భారతీయుడని. ఆయన సమాధి వస్త్రం మీద ఉన్న డిఎన్ఏలో 40% భారతదేశానిదే అని తేలింది. ఎన్డీటీవీ, ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి పెద్ద పెద్ద వార్తాపత్రికలు సైతం భారతీయ మూలం అంటూ పెద్ద పెద్ద హెడ్డింగ్స్తో ఆర్టికల్స్ రాశాయి. అసలు ఈ టూరిన్ స్ట్రాడ్ అంటే ఏంటి? 2026లో ఇటలీలోని పడోవా విశ్వవిద్యాలయం చేసిన డిఎన్ఏ రీసెర్చ్లో నిజంగానే యేసుక్రీస్తు భారతీయుడని తేలిందా? ఆ వస్త్రం మీద కేవలం మనుషుల డిఎన్ఏ మాత్రమే కాకుండా పిల్లులు, గొర్రెలు, చేపలు, చివరికి అరటి పండ్ల డిఎన్ఏ కూడా ఎందుకు దొరికింది? అసలు మొదటి శతాబ్దానికి ఇండస్ వ్యాలీ నాగరికతకు ఉన్న సంబంధం ఏంటి? ఈరోజు ఈ మిస్టరీలన్నీ డీకోడ్ చేద్దాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. ముందుగా అసలు ఈ టూరిన్ స్ట్రాడ్ అంటే ఏంటో తెలుసుకుందాం. యేసుక్రీస్తు శిలువ మరణం పొందిన తర్వాత అరిమతయ యోసేపు ఆయన దేహాన్ని ఒక తెల్లని నారబట్టలో చుట్టి సమాధిలో పెట్టాడని బైబిల్ చెబుతోంది. ప్రస్తుతం ఇటలీలోని టూరిన్ నగరంలో ఒక చర్చిలో భద్రపరచబడిన 14 అడుగుల నార వస్త్రమే ఆనాడు యేసు చుట్టిన వస్త్రం అని కోటాను కోట్ల మంది విశ్వాసులు నమ్ముతున్నారు. ఆ వస్త్రం మీద సిలువ వేయబడిన ఒక వ్యక్తి ముఖం, గాయాలు తాలూకు రక్తపు మరకల ముద్రలు స్పష్టంగా కనిపిస్తాయి. దాన్ని యేసు సమాధి వస్త్రంగా నమ్మడానికి అదొక ప్రధాన చారిత్రక కారణం. తాజాగా 2026లో ఇటలీలోని పడోవా యూనివర్సిటీ పరిశోధకులు ఈ వస్త్రంపై ఉన్న దుమ్ము, రక్తం, కణాల నమూనాలను సేకరించి ఆధునిక టెక్నాలజీతో పరిశోధించారు. ఇక్కడే ప్రపంచాన్ని షాక్కి గురిచేసిన ఒక విషయం బయటపడింది. ఆ వస్త్రం మీద దొరికిన మానవ డిఎన్ఏలో సుమారు 40% డిఎన్ఏ భారతీయ మూలాలకు చెందినదని తేలింది. ఇక ఈ విషయం బయటకు రాగానే మన మీడియా ఛానల్స్ అన్ని అత్యుత్సాహంతో, చూశారా, యేసుక్రీస్తు ఇజ్రాయెల్ వాడు కాదు, భారతీయుడని, ఇండియాలోనే పుట్టాడని ఇష్టం వచ్చినట్లు ఆర్టికల్స్ రాసేశారు. కానీ పరిశోధకులు నిజంగా ఏమని చెప్పారు? వాళ్ళు స్పష్టంగా ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. దయచేసి దీన్ని పట్టుకొని యేసు భారతీయుడని తీర్మానించకండి, దీని వెనుక వేరే చారిత్రక కారణాలున్నాయి, జాగ్రత్త పడండి అని చెప్పారు. మీడియా మీకు చెప్పని అతిపెద్ద నిజం ఏంటంటే ఆ టూరిన్ వస్త్రం మీద కేవలం మనుషుల డిఎన్ఏ మాత్రమే దొరకలేదు. పిల్లులు, గుర్రాలు, గొర్రెలు, చేపలు మరియు రకరకాల చెట్ల పుప్పొడి, ఆశ్చర్యకరంగా అరటి పండ్ల డిఎన్ఏ కూడా దొరికింది. ఒక సమాధి వస్త్రం మీదకు ఈ జంతువుల, పండ్ల డిఎన్ఏ ఎలా వస్తుంది? దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే ఈ వస్త్రం గత 2000 ఏళ్లలో ఒకే చోట లేదు. ఇజ్రాయెల్ నుండి టర్కీకి, అక్కడి నుండి ఫ్రాన్స్, ఇటలీ ఇలా దేశాలు దాటుకుంటూ వచ్చింది. శతాబ్దాల పాటు ఎంతోమంది రాజులు, ప్రీస్టులు, యాత్రికులు దీన్ని తమ చేతులతో తాకారు. ఆ తాకిన వాళ్ళ చేతుల ద్వారా, గాలి ద్వారా ఎన్నో రకాల కణాలు ఆ వస్త్రం మీదకి చేరి కలుషితం అయిపోయాయి. ఇన్ని వేల మంది చేతులు మారిన వస్త్రం మీద ఏది అసలైన మొదటి శతాబ్దపు డిఎన్ఏ, ఏది తర్వాత వచ్చి అంటుకున్న కలుషిత డిఎన్ఏ అని వేరు చేయడం ఇప్పటి సైన్స్కి కూడా దాదాపు అసాధ్యం. మరి ఆ 40% భారతీయ డిఎన్ఏ ఎలా వచ్చిందనే దానికి చరిత్రలో పక్కా ఆధారాలున్నాయి. రోమన్ సామ్రాజ్యంలో, అంటే యేసుక్రీస్తు బ్రతికి ఉన్న మొదటి శతాబ్దంలో రోమన్లకు మన భారతదేశంలోని ఇండస్ వ్యాలీ ప్రాంతానికి మధ్య భారీ స్థాయిలో వ్యాపారం జరిగేది. మన దేశం నుండి పట్టు, నార వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు మిడిల్ ఈస్ట్కు, రోమ్కు ఎగుమతి అయ్యావి. బహుశా యేసుక్రీస్తు దేహాన్ని చుట్టిన ఆ నార వస్త్రం భారతదేశం నుండి అరిమతయ యోసేపు కొనుక్కున్న వస్త్రం అయి ఉండొచ్చు కదా. లేదా శతాబ్దాల వ్యాపార చరిత్రలో ఎంతో మంది ఆసియన్లు ఆ వస్త్రాన్ని తాకి ఉండొచ్చు కదా. దాన్ని బట్టి ఆ వస్త్రం ఇండియాలో తయారైందేమో అని చెప్పొచ్చు. కానీ యేసుక్రీస్తే భారతీయుడని చెప్పడం లాజిక్ లేని ఒక మిస్ఇన్ఫర్మేషన్ లాంటిది. అసలు ఈ టూరిన్ స్ట్రాడ్ వయసు ఎంత అనే దానిపై సైంటిస్టుల మధ్య పెద్ద యుద్ధం నడుస్తుంది. 1988లో మొదటిసారి దీనిని రేడియో కార్బన్ డేటింగ్ చేసినప్పుడు ఈ వస్త్రం క్రీస్తు శకం 1260 నుండి 1390 సంవత్సరాల మధ్య కాలానికి, అంటే మధ్యయుగానికి చెందినదని, ఇది ఒక నకిలీ వస్త్రం అని తేల్చారు. అంటే ఇది యేసుక్రీస్తు కాలానికి సంబంధించింది కాదు అని చెప్పారు. కానీ మళ్ళీ 2022లో వైడ్ యాంగిల్ ఎక్స్రే స్కాటరింగ్ అనే ఒక సరికొత్త టెక్నాలజీతో పరిశోధించిన ఇటలీ సైంటిస్టులు 1980 నాటి ఫలితాలు తప్పు అని, ఈ వస్త్రం ఖచ్చితంగా మొదటి శతాబ్దానికి, అంటే యేసుక్రీస్తు కాలానికి చెందినదే అని ఆధారాలతో నిరూపించారు. ఆ రెండు పద్ధతులకు ఎందుకు పొసగడం లేదంటే ఇంతకు ముందే చెప్పుకున్నట్లు వస్త్రం కలుషితం అవడం వల్లే. పైగా ఈ 2026 పడోవా విశ్వవిద్యాలయపు డిఎన్ఏ రీసెర్చ్ ఇంకా పీర్ రివ్యూ దాటలేదు. అంటే సైంటిఫిక్ కమ్యూనిటీలోని ఇతర నిపుణులు దీన్ని ఇంకా అప్రూవ్ చేయలేదు. అందుకే ఒక్క డిఎన్ఏ మాత్రమే కాదు, దాని మీద ఉన్న పుప్పొడి, వస్త్ర నిర్మాణ శాస్త్రం, అలాగే చారిత్రక పత్రాలను కలిపి చూస్తేనే ఈ వస్త్రం మూలం గురించి స్పష్టత వస్తుందని పరిశోధకులు పట్టుబడుతున్నారు.
कितना मटेरियल भिजवाऊं? 20 किलो। పట్టుబడుతున్నారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇక్కడే మనం బైబిల్ కోణంలో ఆలోచించాలి. ఎందుకు సడన్ గా మీడియా యేసుక్రీస్తు భారతీయుడు అని చరిత్ర తిరగరాయాలని చూస్తోంది? యేసుక్రీస్తు యూదుల గోత్రంలో దావీదు వంశంలో ఇజ్రాయేలులో జన్మించాడనేది చరిత్ర. పురావస్తు ఆధారాలు మరియు బైబిల్ పత్రాలు గట్టిగా నిరూపిస్తున్నాయి. ఇప్పుడు గుడ్ ఫ్రైడే ఈస్టర్ కాబట్టి ఈ టైంలో వాళ్ళకి వైరల్ అయ్యే కంటెంట్ యేసుక్రీస్తే అని చెప్పి వాళ్ళకి తెలుసు. ఈ టైంలో యేసుక్రీస్తుని గురించిన ఒక వార్త, అది కూడా యేసుక్రీస్తు భారతీయుడు అనే ఒక వార్తను వాళ్ళు క్రియేట్ చేయటం వల్ల వాళ్ళకి మైలేజ్ వస్తుంది, ఆ న్యూస్ వైరల్ అవుతుంది, వాళ్ళకి డబ్బులు వస్తాయి. అలాగే దీని వెనక ఎలాంటి ఆధారాలు ఉన్నాయి అనేది సెక్యులర్ న్యూస్ ఛానల్స్కి చాలా తక్కువ అవగాహన ఉంటుంది. బైబిల్ కోణంలో మనం పరిశీలించి చరిత్రను గమనించినప్పుడు ఈ విషయాలు మనకు తెలుస్తాయి. సో ఇది ఖచ్చితంగా నిర్ధారణ లేని ఒక మిస్ఇన్ఫర్మేషన్. యేసుక్రీస్తుకి భారతదేశానికి ఉన్న సంబంధం చరిత్రలో ఒక్క తోమా గారి ద్వారా, ఆ తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా తప్ప మరెక్కడా లేదు. ఒక్క విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మన క్రైస్తవ విశ్వాసం అనేది ఇటలీలో ఉన్న ఒక నార వస్త్రం మీదో, ఒక సైంటిస్ట్ ఇచ్చే DNA రిపోర్ట్ మీదో ఆధారపడలేదు. దేవుని వాక్యమైన పరిశుద్ధ గ్రంథం మీద ఆధారపడి ఉంది. ఒకవేళ ఆ టూరిన్ వస్త్రం నకిలీదని తేలినా, లేదా అది నిజమైనదే అని రేపు సైన్స్ ఒప్పుకున్నా, యేసుక్రీస్తు దేవుడు అన్న సత్యం మాత్రం మారదు. ఎందుకో తెలుసా? ఆయన శిలువ మీద మరణించిన తర్వాత 3వ దినాన తిరిగి లేచినప్పుడు ఆ నార వస్త్రాన్ని సమాధిలోనే వదిలేసి వెళ్ళిపోయాడు. మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు. ఆ చావుకు గుర్తుగా ఉన్న ఆ బట్టతో ఆయనకిక పనిలేదు. మనం పూజించాల్సింది, ఆరాధించాల్సింది సమాధిలో మిగిలిపోయిన ఒక ఖాళీ వస్త్రాన్ని కాదు, ఆ సమాధిని గెలిచి ప్రాణంతో లేచిన రక్షకుణ్ణి. పరిశుద్ధ గ్రంథం పదే పదే హెచ్చరిస్తోంది, ఈ చివరి రోజుల్లో, ఈ అంత్యకాలంలో ఇలాంటి ఫేక్ న్యూస్లు, విశ్వాసాన్ని కదిలించే కుట్రలు ఇంకా పెరుగుతాయని. ఎవడైనను మిమ్మును మోసపరచకుండా చూచుకొనడి అని దేవుడే స్వయంగా చెప్పాడు. మన చూపు ఎప్పుడూ లోకం మీద కాదు, దేవుని వాక్యం మీదే ఉండాలి. కృపాకాలం ముగిసిపోబోతుంది, ఆయన తిరిగి రాబోతున్నాడు. ఈసారి ఆయన బట్టలు మార్చుకునే ఒక సామాన్యుల్లా రాడు. పాతాళపు తాళపు చెవులను చేతబట్టుకుని ఆకాశ మేఘాలను చీల్చుకుంటూ ఉరుములు బోరధ్వనులతో సర్వాధికారి అయిన న్యాయాధిపతిగా రాబోతున్నాడు. ఆ రోజున ప్రతి నేత్రము ఆయనను చూస్తుంది. సైన్స్, మీడియా, అబద్ధపు సిద్ధాంతాలు అన్నీ ఆ దేవుని సింహాసనం ముందు బూడిదైపోతాయి. ఆయన వస్తున్నాడు అన్న ఆర్భాటం ఏ క్షణంలోనైనా ఈ ఆకాశంలో వినిపించవచ్చు. ఆయన రాకడ అత్యంత సమీపంలో ఉంది. ఈ లోకపు పిచ్చి వార్తలను నమ్మి భయపడకుండా బైబిల్ ఇచ్చిన సత్యం అనే ఆయుధాన్ని పట్టుకోండి. ఆ శిలువ త్యాగాన్ని విశ్వాసంతో అంగీకరించి మేఘాల మీద ఆయన వచ్చే ఆ మహా గడియ కోసం మన హృదయాలను, మన కుటుంబాలను పరిశుద్ధంగా, పవిత్రంగా సిద్ధపరచుకుందాం. ఈ వీడియో చూశాక మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలియజేయండి. ఈ వాస్తవాలను, దేవుని వాక్యాన్ని మీ బంధుమిత్రులకు ఖచ్చితంగా